హాయ్ ఫ్రెండ్స్! ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అలా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా చూసారు కదా, నేనైతే ఎర్లీ మార్నింగ్ 3కి లేసాను ఫ్రెండ్స్. ఇంకా 3కి లేసి ఇంకా నైట్ పప్పు నానేసేసుకున్నాను. ఇంకా గారెల కోసం, బూరెల కోసం అయితే పప్పు అయితే మిక్సీ పట్టేశాను. ఇంక ఇదైతే శనగలు ప్రసాదం ఇంకొకటైతే మెల్లమెల్లగా చేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు పులిహోర అయితే చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే పులిహోర అయిపోయింది. ఇంకా శనగలు అయిపోయాయి. ఇంకా గారెలు బూరెల కోసం అయితే ఇంకా మా ఆయన గురించి అయితే వెయిటింగ్. ఇంకా మా ఆయన స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అయితే బూరెలు గారెలు అయితే తనైతే వేసేస్తారు. ఇంకా ప్రసాదాలైతే మెల్లమెల్లగా అవుతున్నాయి కదా. ఇంకొకసారి డెకరేషన్ అయితే చూసేయండి. ఇంకా నైట్ అయితే డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేశాను. ఈసారి హెవీగా కాకుండా ఇలా సింపుల్గా పువ్వులతో అయితే డెకరేషన్ చేశాను. ఇంకా మామిడాకులు అయితే నైటే పెట్టేశాను దేవుడి దగ్గర. ఈసారి పూజ అయితే తొందరగా చేయాలని అనుకున్నాను. ఇంకా చూసారు కదా, పూజ సామాన్లు అన్నీ తీసాను. ఇంక వాటికైతే బొట్లు అయితే పెట్టేయాలి. ఇంకా వంటలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా డెకరేషన్ కూడా ఈసారి అయితే చాలా సింపుల్గా అయితే చేశాను, కానీ బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా బూరెలు గారెలు కూడా మా ఆయన అయితే చేసేసారు వచ్చి. ఇంకా ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది, ఇంకా తీయలేదు మా ఆయన చేసినవి. ఇంకా చూసారు కదా, ఇంకా బూరెలు గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకొక పక్క అయితే పాయసం అయితే అవుతుంది. ఇంకా చూసారు ఫ్రెండ్స్, ఇంకా వంటలు అన్నీ అయిపోయి గిన్నెలు క్లీనింగ్ అన్ని పనులు అయిపోయాయి. ఇంకొకసారి అయితే చూపించేస్తాను చూసండి. ఇంకా బూరెలు గారెలు, ఇంకా ఇదొచ్చేసి పాయసం, ఇంకా ఇదొచ్చేసి శనగలు, ఇంకా పులిహోర. ఇంకా చూసారు కదా, 5 రకాలైతే అమ్మవారికి నైవేద్యంగా అయితే చేసేసాను. ఇంకా పచ్చి శనగలు, వడపప్పు అయితే నానేసాను. ఇంకా గ్యాస్ అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంట చేస్తుండే ఇంకా పూజ సామాన్లు అన్నీ రెడీ చేసేసుకున్నాను. బొట్లన్నిటికీ బొట్లు పెట్టేశాను. ఇంకా చూసారు కదా, తాంబూలం కూడా రెడీ చేశాను. ఇంకా పూజ అయితే చేయడం అయితే ఇంకా ఉంది. ఇంకా చూసారు కదా, నేనైతే రెడీ అయిపోతాను. ఇంకా శారీ అయితే కట్టుకొని వచ్చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతానికైతే ఈ శారీ తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పేయండి. చాలా బాగుంది కదా. నాకైతే ఈ శారీ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా మా ఆయన వాళ్ళకి, ఇంకా పిల్లలు అందరం అయితే చక్కగా హారతి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే చక్కగా ఇలా అయితే అయ్యింది. ఇంకా దేవుడి దగ్గర అయితే ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి కదా. ఇంకా పూజ అయింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా చక్కగా అయితే మొక్కేసుకున్నాను. మంచిగా ప్రతి ఇయర్ ఇలానే వరలక్ష్మి వ్రతం హ్యాపీగా జరుపుకోవాలని అయితే దేవుడికైతే చక్కగా మొక్కేసాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా ఇంకా లక్ష్మీ వ్రతం అయితే స్టార్ట్ చేయాలి. ఇంక చూసారు కదా, మా అమ్మవారిని అయితే ఇంకా పూల దండతో ఇలా అలంకరించేసి ఇంకా మండపం మీద అయితే కూర్చోపెట్టేశాను మా అమ్మవారికి. ఇంకొకసారి అయితే అలా చూసండి. ఇంకా నేనైతే పూజ చేస్తూ ఉంటే ఇంకా మా ఆయన అయితే అలా వీడియో తీశారు. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర, ఇంక ఇక్కడైతే నేను చేసిన సింపుల్ డెకరేషను. ఇంకా చూసారు కదా, ఇంకా ఇలా అయితే అమ్మవారికి అయితే మంచిగా పువ్వులతో అలంకరించేశాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఆయన అయితే తీస్తున్నారు. నేనైతే పూజ అయితే ఇంట్రెస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఫస్ట్ అయితే ఇంకా బియ్యం కూడా వేస్తాను. ఇంకా కలశం కూర్చోబెట్టడానికి ఇంకా అమ్మవారిని అయితే అలా కూర్చోపెడితే నిజంగా ఎంత బాగా అనిపించిందో ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా మనం ఏ వ్రతం చేసుకున్నా ఫస్ట్ అయితే గణపతిని అయితే పూజించుకోవాలి కదా. ఇంకా అందుకని చిన్న గణపతిని అయితే తయారు చేస్తున్నాను పసుపుతో. ఇంకా కింద పెట్టడం ఇష్టం లేక ఇంకా కొబ్బరి బొండం మీద అయితే ఇంకా ఆ బుజ్జి గణపైన అయితే ఇంకా రెడీ చేసి అయితే ఇలా అయితే ఫస్ట్ అయితే గణపతిని అయితే పూజించుకోవాలి కాబట్టి ఇలా పెట్టేశాను గణపతిని. ఇంకా చూసారు కదా, ఇంకా గణపతిని ఇలా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కలశంకైతే రెడీ చేస్తున్నా. అదే ఫ్రెండ్స్, ఇంకా పువ్వులు ఈసారి అయితే చిన్న కాసు, అంటే చాలా చిన్న కాసు అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా కలశంకైతే పెట్టేశాను. ఇంకెలా ఉందో చెప్పాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇలా కలశంని చూస్తుంటే నిజంగా అమ్మవారే ఆ రూపంలో వచ్చి కూర్చున్నట్టు అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. ఇంకా చూసారు కదా, కాసుకైతే బొట్టు అయితే పెట్టేశాను, ఎందుకంటే కొత్త కాసు కాబట్టి. ఇంకా దీపం అయితే వెలిగించేశాను. ఇంకా చూసారు కదా, ఫస్ట్ అయితే ఇంకా దీపం వెలిగించిన తర్వాత ఇంకా పూజ అయితే ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అలా చూసేయండి ఫ్రెండ్స్.
ఇంకా చూసారు కదా నేనైతే చేసిన ప్రసాదాలు 5 రకాలు. అందులో ఫస్ట్ ప్రసాదం స్వీట్, అది కూడా పాయసం ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం అయితే ఇంక నైవేద్యంగా పెట్టేశాను. ఇంక ఇదొచ్చేసి శనగలు. అమ్మవారికి ఏవేవి ఇష్టమో నాకు నాకు తోచినవి నేనైతే చేసేసాను. ఫస్ట్ అయితే పాయసం, శనగలు, ఇంకా పులిహోర అయితే పెట్టేశాను. ఇంకా గారెలు, బూరెలు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారికి 5 రకాలు ఫ్రూట్స్ అయితే ఇలా నైవేద్యంగా అయితే పెట్టాను. ఇంకా నేను చేసిన ప్రసాదాలు పెట్టేసి ఇంకా వడపప్పు, బెల్లం కూడా పెట్టాను. ఇంకా ఇవొచ్చేసి 5 రకాలు పళ్ళైతే ఇంక ఇలా అమ్మవారికైతే నైవేద్యం పెట్టాను. ఇంకా అమ్మవారికైతే ఈసారి ఈ చీర, జాకెట్ అయితే చూపించాను. మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చేసుకున్న ఈ చీర. ఇంకా చూసారు కదా గాజులు, ఇంకా ఒక 3 రకాలైతే చూపించాను. బ్లూ, గ్రీను, ఇంకా 2 అయితే ముత్తైదువులకు చూపించిన గాజుల్లో ఇంకా 2 గాజులుంటే ఇంకా 3 రకాలైతే 3 కలర్స్ అయితే అమ్మవారికైతే తాంబూలంగా అయితే పెట్టాను. ఇంకా అమ్మవారికైతే ఈ చీర, జాకెట్ అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా అమ్మవారికైతే ఈ చీర, జాకెట్ తాంబూలం ఇలా చూపించాను. ఇంకా నా పద్ధతిలో పూజ అయితే ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా చూసారు కదా లక్ష్మీ అమ్మవారికైతే ఇంకా చీర, జాకెట్, తాంబూలం అయితే ఇలా చూపించేసి ఇంక ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మీరైతే వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా ఇంకా అమ్మవారి చీర, జాకెట్ ఎంత నిండుగా అనిపించిందో కదా. ఇంకా తాంబూలం ఇంకా చూసారు కదా మా పూజ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా చెంబుతో అయితే వాటర్ అయితే పెట్టడం మర్చిపోయాను. ఇంకా వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత వాటర్ కూడా పెట్టాలి కదా. ఇంకా చెంబుతో అయితే వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూసారు కదా తాంబూలంకి 5 మందికి తాంబూలం ముత్తైదువులకి ఇవ్వాల్సినవి కూడా నేనైతే దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసి ముత్తైదువులకైతే ఇస్తాను. కొంతమంది అయితే పక్కనైతే పెట్టేస్తారు. నేను అలా కాదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలా ముత్తైదువులకి ఇచ్చే వీళ్ళ తాంబూలం దేవుడి దగ్గర పెట్టి మంచి పూజ చేసి అయితే వాళ్ళకి ఇస్తాను. ఇంకా పూజ చేసే ముందైతే బుక్కుకి అయితే బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా ధూపం అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా అగరబత్తులు అయితే చక్కగా వెలిగించేసి ఇంకా ధూపం కూడా వెలిగించి ఇంకా కథ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ కథ వచ్చేసి మా ఆయన చదువుతారు. ఇంకా చూసారు కదా మా వరలక్ష్మి వ్రతం నేనైతే ఇలా చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఈసారి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏ మైండ్ పెట్టుకోకుండా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా చూసారు కదా ధూపం అయితే వెలిగిస్తున్నాను. ఇంకా ధూపం వెలిగించిన తర్వాత ఇంకా కథ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. మా ఆయన అయితే ఇంకా కథ అయితే చదువుతున్నారు. ఇంకా మా చైతు పాప కూడా వచ్చేసింది. ఇంకా నలుగురం అయితే చక్కగా మా ఆయన అయితే కథ చదువుతుంటే మేము ముగ్గురం అయితే కథ అయితే చక్కగా వినేసాము. ఇంకా కథ పూర్తయింది. ఇంకా కథ అయిన తర్వాత ఒక్కసారి అలా చూసేంటి మా లక్ష్మి అమ్మవారిని నేను చేసిన పూజని ఎలా ఉందో చెప్పేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా మా ఆయన అయితే ఇంకా వీడియో తీస్తున్నారు. ఇంకా పూజ కథ ఇంకా పూర్తయింది. ఇంకా చూసారు కదా ఇంకా ఇలా తాంబూలం ముత్తైదువులకి ఇచ్చిన తాంబూలం అన్నీ ఇలా అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసి అయితే చక్కగా అయితే పూజ అయితే చేశాము. ఇంకా చూసారు కదా ఇంకా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగా అనిపించిందో నా అదిష్ట తగిలినట్టు అయితే అనిపించేసింది. ఎందుకంటే నేనేం హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాను కాబట్టి. ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే కథ అయిన తర్వాత ఇలా ధూపం అయితే వెలిగించేసాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్గా ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ హారతి ఇస్తుంటే. ఇంకా చూసారా ఎంత నిండుగా ఎంత బుజ్జిగా ఉందో కదా మా పూజ. ఇంకా చూసారు కదా ఇంకా నా దిష్టి తగిలినట్టుంది. ఇంకా చూసారా ఎంత చక్కగా అయితే నేనైతే పూజ అయితే చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే మా వరలక్ష్మి వ్రతానికి ఇలా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా హారతి అయిన తర్వాత ఇంకా మా ఆయన బ్లెస్సింగ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వ్రతం అయిన తర్వాత ఇంకా మా ఆయన బ్లెస్సింగ్ అయితే ఇలా తీసేసుకొని చక్కగా మొక్కేసుకున్నాను. ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మా వరలక్ష్మి వ్రతం ఇలా అయింది. చాలా హ్యాపీ అనిపించేసింది. చాలా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయింది. మరొక్కసారి మా వరలక్ష్మి వ్రతం అలా చూసేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసేయండి. ఎంత బాగుందో కదా. ఇంకా చూసారు కదా ఇంకా ధూపాలతో ఇలా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా పూర్తయింది. ఇంకా చూసారా చాలా బాగా అనిపించేసింది కదా. ఇంకా ఈ తాంబూలం అయితే నేనైతే ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే ఇవ్వట్లేదు.
ఈసారి అయితే నాకైతే గుడి దగ్గర అనిపించింది కాబట్టి ఇంకా గుడి దగ్గర అయితే ఇస్తాను. ఇంక ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేస్తాను గుడికి వెళ్ళే ముందు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా దేవుడి దగ్గర అయితే ముందైతే దీపం అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కూడా ఈవినింగ్ దీపం పెట్టేసి ఇంకొకసారి అలా చూసేయండి. ఇంక ఈవినింగ్ అయితే ఇలా ఉంది. ఇంకా తాంబూలం అయితే తీసేసి ఒక కవర్‌లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా గుడిలో అయితే ఇస్తాను. తాంబూలం ఇంకా 5గురికైతే ఇస్తాను ముత్తైదువులకి. నాకైతే ఈసారైతే తాంబూలం ఇంకా గుడిలో అమ్మవారి ముంగట ఇవ్వాలనిపించింది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా గుడిలో అయితే ఇస్తాను. ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇంకా మా ఆయనైతే కాసైతే కట్టేస్తున్నారు. ఇంకా చూసారు కదా, కాసు కట్టేటప్పుడు మళ్ళీ పెళ్ళైనట్టయితే నాకైతే అనిపించింది. ఇంకా చూసారా చక్కగా అనిపించింది. ఇంకా మా ఆయన కట్టిన కాసు చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి అయితే బ్లెస్సింగ్ తీసుకున్నాను కాసు కట్టిన తర్వాత. ఇంకా చూసారు కదా, ఇంకా ఈ బుజ్జి కాసు ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వచ్చేసాం. అదే ఫ్రెండ్స్, దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. దర్శనం చక్కగా అయింది. ఇంకా 5గురు ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చేసాను. ఈ వీడియో కొంచెం ఫేస్లు కనిపించట్లేదంటే షార్ట్ వీడియో అంటే స్ట్రైట్గా తీయడం వల్ల ఫోన్ వీడియో, ఇంకా అందుకనేసి ఇంకా అలా ఫేస్లు అయితే కనిపించలేదు. మొత్తానికైతే 5గురు ముత్తైదువులకైతే చక్కగా తాంబూలం ఇచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఈసారి గుడిలో ఇలా తాంబూలం ఇవ్వడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా కాసేపు అలా గుడిలో కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే వినాయకుడి దగ్గర అలా దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా గుడిలో ఇలా తాంబూలం ఇవ్వడం చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా మొత్తానికైతే వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.